ఓం శాంతి. ఈరోజు మురళి 25/3/25. డేట్ చాలా బాగుంది. ఎట్లా తిప్పండి ఒకే డేటే 25/3/25. మధురమైన పిల్లలారా, బాబా పిల్లలైన మీరు యజమానులు. మీరు బాబా శరణు తీసుకోలేదు. పిల్లలు ఎప్పుడూ తండ్రి శరణును తీసుకోరు. బాబా అంటున్నారు, మీ శరణులో వచ్చినాము అని భక్తి మార్గంలో పాట. బాబా ఏమంటున్నారంటే, పిల్లలు ఎప్పుడు శరణులో రారు, పిల్లలు తండ్రికి ఎప్పుడు యజమానీలు అంటున్నారు. బాబా ఎంత స్వమానంలో మనల్ని తీసుకెళ్తారు. ప్రశ్న: ఏ విషయం యొక్క స్మృతి సదా ఉన్నట్లయితే మాయ మిమ్మల్ని విసిగించదు? ఏ విషయం యొక్క స్మృతి సదా ఉంటే మాయ మిమ్మల్ని విసిగించదు? జవాబు: ఇప్పుడు మనం బాబా వద్దకు వచ్చామని, వీరే మనకు తండ్రి, టీచర్, సద్గురు అని, అతడు నిరాకారుడని, నిరాకార ఆత్మలైన మనల్ని నిరాకారుడైన బాబా చదివిస్తున్నారని బుద్ధిలో స్మృతి చేస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటారు. అప్పుడు మాయ మిమ్మల్ని విసిగించదు. బాబా ఏమంటున్నారు, మాయ మనల్ని విసిగించకుండా ఉండాలి అంటే బాబా పైన మనం పూర్తిగా ఎంత విశ్వాసం ఉంటుందో అంత బాబా అంటారు మాయ మిమ్మల్ని విసిగించదు. సో బాబా అంటున్నారు, మాయ విసిగించకుండా ఉండాలంటే బాబానే మన టీచర్, సద్గురు అయినారు, మరియు తండ్రి అయినారు. ఆయనే నిరాకారుడు, ఆయనే మనకు చదివిస్తున్నారు. ఈ అనే అంశం మనకు సంపూర్ణంగా బుద్ధిలో, స్మృతిలో ఉండాలి. సారం: సినిమాలు నరకంలోకి తీసుకెళ్లే ద్వారాలు కావున సినిమాలు చూడకూడదు. స్మృతి యాత్ర ద్వారానే మీరు పావనంగా కాగలరు మరియు ఉన్నత పదవిని కూడా పొందుతారు. ఈ పాత ప్రపంచం పైన మీ మనస్సు పెట్టుకోకూడదు. సెకండ్ పాయింట్: మనస్సా వాచ కర్మణ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. అందరి చెవుల్లో మధురమైన విషయాలను వినిపించాలి. అందరికీ బాబా స్మృతిని కలిగించాలి. బుద్ధియోగాన్ని ఒక్క బాబాతో జోడింప చేయాలి. వరదానం: స్మృతి యొక్క స్విచ్ని ఆన్ చేసుకొని క్షణంలో అశరీరీ స్థితిని అనుభవం చేసుకునే ప్రీతి బుద్ధి ఆత్మలుగా కండి. స్మృతి యొక్క స్విచ్ని ఆన్ చేసుకొని క్షణంలో అశరీరీ స్థితి యొక్క అనుభవం చేసుకునే ప్రీతి బుద్ధి ఆత్మలుగా కండి. స్లోగన్: దేహాభిమానం యొక్క మట్టి యొక్క భారం నుండి అతీతంగా ఉంటే డబల్ లైట్ ఫరిస్తాలుగా అయిపోతారు. దేహాభిమానం అనేదే మట్టి, దీని భారం నుండి దూరంగా ఉన్నప్పుడే బాబా అంటారు ఫరిస్తాలుగా కాగలుగుతారు. ఫరిస్తా అంటేనే దేహము, దేహ సంబంధికుల పైన ఎలాంటి రిస్తా లేని వాళ్ళు ఫరిస్తా. తో బాబా అంటున్నారు, ఓం శాంతి. త్రిమూర్తి అయిన బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బాబా త్రిమూర్తియే కదా. ఈ ముగ్గురిని రచించిన వారు బాబానే. వారే సర్వులకు తండ్రి, ఉన్నతోన్నతమైన వారు. ఆ తండ్రి ఒక్కరే. పిల్లలైన మేము అనేక మంది ఉన్నామని, ఏ విధంగా బాబా పరంధామంలో ఉంటారో అలాగే ఆత్మలైన మనము కూడా పరంధామ నివాసులమేనని పిల్లలైన మీకు తెలుసు. ఇదంతా ఒక డ్రామాలో ఏదైతే జరుగుతోందో అది ఒకేసారి జరుగుతుంది. బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బాబా కూడా చదివించేందుకు ఒకేసారి వస్తారు. మీరు బాబా వద్ద శరణు తీసుకోరు. నేను మీ శరణు కోసం వచ్చాను అన్న ఈ మహావాక్యం ద్వారా, ఈ మహావాక్యము భక్తి మార్గానికి సంబంధించినది. పిల్లలు ఎక్కడున్నా తండ్రి శరణును తీసుకుంటారా? పిల్లలు యజమానులు, శరణు భక్తులు లేదా శిష్యులు తీసుకుంటారు. పిల్లలు యజమానులు. మీరు బాబా శరణును తీసుకోలేదు. బాబా మిమ్మల్ని తనవారిగా చేసుకున్నారు. అలాగే పిల్లల్ని కూడా బాబాను తనవారిగా చేసుకున్నారు. పిల్లలు కూడా బాబాను తనవారిగా చేసుకున్నారు. బాబా మిమ్మల్ని తనవారిగా చేసుకున్నారు. మనం చేసుకున్నామా లేదా బాబాని అనేది ఆలోచించుకోవాలి. బాబా వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళండి మరియు మాకు రాజ్యాన్ని ఇవ్వండి అని పిల్లలైన మీరు బాబాని స్మృతి చేస్తారు. ఒకటి శాంతిధామము, రెండవది సుఖధామము. సుఖధామం బాబా ఆస్తి, దుఃఖధామం రావణ్య ఆస్తి. పంచవికారాలలో చిక్కుకోవడం వల్లనే దుఃఖం లభిస్తుంది. ఇప్పుడు మనం బాబా వద్దకు వచ్చామని పిల్లలైన మనకు తెలుసు. బాబాయే తండ్రి మరియు టీచర్. కానీ బాబా నిరాకారుడు.
నిరాకార ఆత్మలైన మనల్ని చదివించే బాబా కూడా నిరాకారుడే. వారి ఆత్మల తండ్రి అనే విషయం మీ బుద్ధిలో ఉంటే, బాబా అంటున్నారు, సదా స్మృతిలో ఉంటే ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు. ఈ విషయాన్ని మర్చిపోవడం వల్లనే మాయ విసిగిస్తుంది. ఇప్పుడు మీరు బాబా వద్ద కూర్చున్నారు కాబట్టి బాబా వారసత్వం మీ స్మృతిలో ఉంటుంది. మీ లక్ష్యం మీ ముందు ఉంది కదా. బాబాని జ్ఞాపకం చేసుకొని లక్ష్మీనారాయణలుగా కావాలనేదే మన లక్ష్యం. బాబా అంటున్నారు, శివబాబానే స్మృతి చేయాలి. కృష్ణుడిని స్మృతి చేయడం చాలా సహజం, దేహం ఉంది కాబట్టి. శివబాబాని స్మృతి చేయడంలోనే చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. ఒకటి కనిపించరు, రెండవది స్థూలమైన ఆకృతి లేదు. మూడవ నేత్రం ద్వారానే ఆయన్ని చూడగలుగుతాము, ఆయనతో మాట్లాడగలుగుతాము, ఆయనతో సంబంధ బాంధవ్యాలను అనుభవం చేయగలుగుతాం. అందుకే బాబా అంటున్నారు, శివబాబాని స్మృతి చేయడంలోనే చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయాలి. కృష్ణుడు ఇక్కడ ఉన్నట్లయితే అందరూ వచ్చి అతడికి బలి అయిపోతారు. విశేషంగా మాతలు తమకు కృష్ణుని వంటి పిల్లవాడు జన్మించాలని కోరుకుంటారు. కొందరు కృష్ణుని వంటి భర్త కావాలని కోరుకుంటారు. ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి మీకు కృష్ణుడి వంటి పిల్లలు మరియు భర్త లభిస్తారు. అనగా ఇతడి వంటి గుణవంతుడు, సర్వగుణ సంపన్నుడు, 16 కళా సంపూర్ణులు, సుఖమిచ్చేవారు మీకు లభిస్తారు సత్యుగంలో. స్వర్గంలో అనగా కృష్ణపురిలో అంతా సుఖమే సుఖం ఉంటుంది. ఇక్కడ మనం కృష్ణపురిలోకి వెళ్ళేందుకు చదువుతున్నామని మీకు తెలుసు. స్వర్గంని అందరూ స్మృతి చేస్తారు కదా. ఎవరన్నా మరణిస్తే ఫలానా వ్యక్తి స్వర్గస్థుడైనారు అంటారు. మరి స్వర్గస్థులైతే ఎంతో సంతోషించాలి కదా, చప్పట్లు కొట్టాలి కదా. ఈ నరకాన్ని వదిలి స్వర్గానికి వెళ్ళారంటే అది ఎంతో మంచి విషయమే కదా. ఎవరన్నా స్వర్గస్థులయ్యారు అని అంటే మరి అతడు ఎక్కడి నుండి వెళ్ళాడు అని వారిని ప్రశ్నించండి. తప్పకుండా నరకం నుండే వెళ్ళాడు కదా. మరి ఇది చాలా సంతోషించాల్సిన విషయమే కదా. అందరినీ పిలిచి టోలీలు తినిపించాలి. చూడండి, స్వర్గస్థులైనారంటే, స్వర్గం లేకపోయినారంటే దుఃఖం నుంచి దూరమైనట్లే కదా. మరి అందరినీ పిలిచి ప్రసాదం మిఠాయిలు తినిపించండి. అందుకే పాపం వైకుంఠ సమారాధన చేస్తారు, కానీ ఏడుస్తారు. కానీ ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. 21 జన్మల కోసం స్వర్గానికి వెళ్ళారని వారు అన్నారు కదా, కేవలం స్వర్గస్థులైనారంటారు. మరి స్వర్గానికి వెళ్ళిన ఆత్మకు ఇక్కడికి ఎందుకు పిలిచి భోజనం తినిపిస్తారు? స్వర్గానికి వెళ్ళిన వారిని నరకంలోకి పిలవకూడదు కదా. బాబా వచ్చి ఈ జ్ఞానపు విషయాల్ని అర్థం చేయిస్తారు. బాబాను పతితుల నుండి పావనులుగా తయారు చేసేందుకే పిలుస్తారు. మరి బాబా వచ్చి తప్పకుండా ఈ పతిత శరీరాలను అంతం చేయాల్సి ఉంటుంది. అందరూ చనిపోతే ఎవరి కోసం ఏడుస్తారు? లాస్ట్లో చాలా హోల్సేల్ మృత్యువులు ఉంటాయి. అలాంటి సమయంలో ఎవరికెవరు ఏడ్చేవాళ్ళు ఉండరు. ఇప్పుడు మనం ఈ శరీరాన్ని వదిలి మన ఇంటికి వెళ్తామని మీకు తెలుసు. శరీరాన్ని ఎలా వదలాలా అని మీరు పురుషార్థం చేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్, మనం శరీరాన్ని ఎలా వదిలేది నేర్చుకోవడానికి బాబా దగ్గరికి రోజు వస్తున్నాం. ఈ శరీరం అనే డ్రెస్సుని లూజ్ చేసుకునే అశరీరి అభ్యాసం, విదేహీ అభ్యాసం చేసేందుకు బాబా దగ్గర నేర్చుకునేందుకు వస్తున్నాం. ఈ విధమైన పురుషార్థాన్ని ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యరు. ఇది పాత శరీరం అనే పిల్లలైన మీకు జ్ఞానం ఉంది. నేను ఈ పాత శరీరాన్ని అద్దెకు తీసుకుంటానని బాబా కూడా తెలియచేస్తారు. బ్రహ్మ యొక్క శరీరాన్ని. డ్రామాలో ఈ రథమే నిమిత్తమై ఉంది. ఈ రథం ఎప్పుడూ మారదు. మీరు ఇతన్ని మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత చూస్తారు. డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకున్నారు కదా. బాబాకు తప్ప దీనిని అర్థం చేయించే శక్తి ఇంకెవ్వరికీ లేదు. ఈ పాఠశాల చాలా అద్భుతమైనది. ఇక్కడ ముసలివాళ్ళు కూడా మేము భగవతిగా అయ్యేందుకు భగవంతుని పాఠశాలకు వెళ్తున్నామని అంటారు. అరే, ముసలివాళ్ళు ఎక్కడన్నా స్కూల్కి వెళ్తారా? మిమ్మల్ని ఎవరైనా ఎక్కడికి వెళ్తారని ప్రశ్నిస్తే మేము ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి వెళ్తున్నామని చెప్పండి. అక్కడ మేము రాజయోగాన్ని నేర్చుకుంటామని వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా తెలియచేయాలి. మేము భగవంతుని పాఠశాలకు వెళ్తున్నామని ముసలివాళ్ళు కూడా అంటారు. మనం భగవంతుని వద్దకు చదువుకునేందుకు వెళ్తున్నాం. ఇదే ఇక్కడ అద్భుతం. ఇక్కడ ముసలి వాళ్ళు చదువుకోవచ్చు, చిన్నవాళ్ళు 5 ఏళ్ల పిల్లోడు చదువుకోవచ్చు, 100 ఏళ్ల ముసలామెన ముసలి వాళ్ళు కూడా చదువుకోవచ్చు. తో బాబా అంటున్నారు, ఎక్కడి నుండి వచ్చారు?
ఇది అద్భుతం కదా, ఇంకెవరూ ఈ విధంగా చెప్పలేరు. నిరాకారుడైన భగవంతుడు ఎక్కడి నుండి వచ్చారు అని వారు అంటారు. భగవంతుడు నామరూపాలకు అతీతుడు అని భావిస్తారు. నామం రూపం లేని వస్తువు ఈ ప్రపంచంలో ఏది ఉండదు. ఇప్పుడు మీరు ఇవన్నీ విషయాలు అర్థం చేసుకున్నారు కాబట్టి వారికి తెలియచేస్తారు. ప్రతి విగ్రహం యొక్క చరిత్ర మీకు తెలుసు. ఉన్నతోన్నతమైన వారు శివబాబానే. మనమంతా బాబా అంటున్నారు వారి సంతానమని ఇప్పుడు మీకు తెలుసు. మీరు తప్ప ఇంకెవ్వరూ అతడి చరిత్రను తెలుసుకోలేరు. వారికి తమ జీవన చరిత్ర గురించే తెలియనప్పుడు ఇతరుల జీవితం గురించి ఎలా తెలియచేయగలరు? మీరిప్పుడు అన్నింటినీ తెలుసుకున్నారు. నాకేవైతే తెలుసో వాటన్నింటినీ పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నాను. బాబా తప్ప ఇంకెవ్వరూ రాజ్యాన్ని కూడా ఇవ్వలేరు. ఈ లక్ష్మీనారాయణులు యుద్ధం ద్వారా ఈ రాజ్యాన్ని పొందలేదు. బాహుబలం ద్వారా పొందరు, యోగ బలం ద్వారా పొందుతారు. అక్కడ యుద్ధం అనేదే ఉండదు. ఇక్కడ ఎంతగా గొడవ పడుతూ ఉంటారు. ఒక తల్లిదండ్రి పిల్లలే ఎంత గొడవ పడతారు, ఆస్తుల కోసం చంపుకుంటారు కూడా, యుద్ధాలు చేస్తూ ఉంటారు. ఎంతమంది మనుషులు ఉన్నారో చూడండి. మనం బాబా నుండి దాదా ద్వారా వారసత్వాన్ని పొందుతున్నామని పిల్లలైన మీ హృదయంలో స్మృతి కలగాలి. నన్నొక్కడనే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. అంతేకాని నేను ఎవరిలేకైతే ప్రవేశించానో అతన్ని కూడా స్మృతి చెయ్యండి అన్నారు. దేహదారులను ఎవరిని గుర్తు చేసుకోకూడదు. అదే బాబా అంటారు. విదేహి అయిన భగవంతుడిని ఒక్కడనే మనము జ్ఞాపకం చేసుకోవాలి. కేవలం నన్నొక్కడనే స్మృతి చెయ్యండి అంటారు. ఆ సన్యాసులు తమ ఫోటోలను తమ పేర్లతో పాటు ఇస్తారు. శివబాబా ఫోటోని ఎవరు తీయగలరు? బిందువు పైన పేరుని ఎలా వ్రాయగలరు? బిందువు పైన శివబాబాను రాసినట్లయితే బిందువు కన్నా పేరు పెద్దదిగా కనిపిస్తుంది. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయమే కదా. మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారని పిల్లలైన మీకెంతో సంతోషం ఉండాలి. ఆత్మయే చదువుకుంటోంది. సంస్కారాలని కూడా ఆత్మనే తీసుకెళ్తుంది. ఇప్పుడు బాబా ఆత్మలతో సంస్కారాలను నింపుతున్నారు. ఆత్మలలో వారే తండ్రి, టీచర్, సద్గురువు కూడా. బాబా మీకేదైతే నేర్పిస్తున్నారో దాన్ని మీరు ఇతరులకు కూడా నేర్పించండి. సృష్టి చక్రాన్ని మీరు స్మృతి చేయండి. ఇతరుల చేత కూడా స్మృతి చేయించండి. బాబాలో ఏ గుణాలైతే ఉన్నాయో వాటిని పిల్లలకు కూడా ఇస్తున్నారు. నేను జ్ఞానసాగరుణ్ణి, నేను సుఖసాగరుణ్ణి అని బాబా అంటారు. మిమ్మల్ని కూడా ఆ విధంగా తయారు చేస్తాను. మీరు కూడా అందరికీ సుఖాన్ని ఇవ్వండి. మనస, వాచ, కర్మణ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకండి. శివబాబాను స్మృతి చేయండి. స్మృతి ద్వారా వికర్మలు వినాశం అవుతాయని మధురాతి మధురమైన విషయాలను అందరికీ వినిపించండి అని బాబా చెప్తున్నారు. బాబా వచ్చారు, వారి నుండి ఈ వారసత్వాన్ని తీసుకోండి అని అర్థం చేయించాలి. ముఖ్యమైనది ఒక్క పాయింటే. ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు ఈ విషయం. మనం వాళ్ళకు తెలియచేయాలి. భగవంతుడు వచ్చినారు, భగవంతుడి నుంచి వారసత్వం మీరు ఇప్పుడు తీసుకోవాలి. అందరికీ ఈ సందేశాన్ని ఇవ్వాలి. చివరిలో ఈ విషయాన్ని వార్తాపత్రికల్లో కూడా వేస్తారు. అంతిమంలో అహో ప్రభు, మీ లీల చాలా అతీతమైనది. మీరే అందరికీ సద్గతినిస్తారు. మమ్మల్ని అందరినీ దుఃఖాల నుంచి విడిపించి శాంతిధామానికి తీసుకెళ్తారు అని అంటారు. కావున వీరొక ఇంద్రజాలకుడు కదా. వాళ్ళ ఇంద్రజాలం అల్పకాలికమైంది. కానీ బాబా 21 జన్మల కోసం మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు. ఈ మన్మనాభవనే ఇంద్రజాలం ద్వారా మీరు మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతారు. బాబా, శివబాబా రత్నాకరుడైనారు, రత్నాల వ్యాపారం చేస్తారు. ఇంద్రజాలకుడైనారు, మనుష్యుల్ని దేవతలుగా మార్చే ఇంద్రజాలం. ఈ పేర్లన్నీ శివబాబాకు చెందినవే, అంతేకాని బ్రహ్మవి కాదు. బ్రాహ్మణులైన మీరు స్వయం చదువుకొని ఇతరులను కూడా చదివిస్తారు. బాబా ఒక్కరే చదివించరు కదా. బాబ్దాదాలు ఇరువురూ కలిసి మీకు అర్థం చేయిస్తారు, మిమ్మల్ని చదివిస్తారు. అలాగే మీరు ఇతరులను చదివిస్తారు. బాబా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. బాబాయే రచయిత. కృష్ణుడు రచన అయినారు, కృష్ణుడు రచయిత కాదు. ఒకరిద్దరు పిల్లలకి రచయిత అంతే. భలే అక్కడున్న రాజ్యంలోని ప్రజలందరూ మాకు తండ్రి లాంటి వాళ్ళు అని పిలుస్తారు. సో బాబా అంటున్నారు రచనే కదా.
కృష్ణుడు కూడా వారసత్వం రచయిత నుండి లభిస్తుంది, కానీ రచన నుండి లభించదు. కృష్ణుడి ద్వారా వారసత్వం లభించదు. విష్ణువులోని 2 రూపాలు లక్ష్మి మరియు శ్రీనారాయణుడు. బాల్యంలో వీరు రాధాకృష్ణులుగా ఉంటారు. ఈ విషయాలను కూడా బాగా గుర్తుంచుకోవాలి. ముసలివారు కూడా వేగంగా వెళ్ళినట్లయితే ఉన్నత పదవిని పొందగలుగుతారు. వయస్సైన మాతలకు కాస్త మోహం ఉంటుంది. వారు తమ రచన వలలో చిక్కుకుపోతారు. ఎంతమంది గుర్తొస్తూ ఉంటారు. వారందరి నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్క బాబా పైన బుద్ధియోగం జోడించడంలోనే శ్రమ పడుతుంది. ఇందులో జీవిస్తూ మరణించాలి. బుద్ధిలో ఒకసారి బాణం తగిలితే చాలు, ఇక యుక్తిగా నడవాల్సి ఉంటుంది. అంతేకాని ఎవరితో మాట్లాడకుండా ఉండడం కాదు. అట్లా కాదు, అందరినీ మర్చిపోమన్నారు, మిత్ర సంబంధికుల్ని మాకెవరు వద్దు అని ఎవరితో మాట్లాడకుండా ఉండేది కాదు. అందరితో సంబంధాన్ని నిభాయించాలి. బాబా మాట్లాడకుండా ఉండడం కాదు, గృహస్థ వ్యవహారంలో ఉండండి, అందరితో మాట్లాడండి, వారందరితో కూడా సంబంధాన్ని ఉంచండి. దానం ఇంటి నుండి ప్రారంభమవుతుంది. చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అని అంటారు. అసలు మీరు వారితో సంబంధమే పెట్టుకోకపోతే వారిని ఎలా ఉద్ధరించగలుగుతారు? ఇరువురితోనూ సంబంధాన్ని ఉంచాలి. బాబా నేను పెళ్ళికి వెళ్ళనా అని బాబాని అడుగుతారు. ఎందుకు వెళ్ళకూడదు అని బాబా అంటారు. కామం మహాశత్రువు, దానిపైన విజయాన్ని పొందడం ద్వారా మీరు జగత్తుని జయించిన వాళ్ళుగా అవుతారని బాబా అర్థం చేయిస్తున్నారు. నిర్వికారులు సత్యుగంలోనే ఉంటారు. అక్కడ యోగ బలం ద్వారా పిల్లలు జన్మిస్తారు. మీరు నిర్వికారులుగా అవ్వండి అని బాబా చెప్తున్నారు. మేము శివబాబా వద్ద కూర్చున్నామని ముందు పక్కా చేసుకోండి. శివబాబా మనకు 84 జన్మల కథను తెలియచేస్తున్నారు. ఈ సృష్టి చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. మొట్టమొదట దేవీ దేవతలు సత్వప్రధానంగా ఉంటారు. ఆ తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ తమోప్రధానులుగా అవుతారు. ప్రపంచం పతితంగా అవుతుంది. ఆత్మ కూడా పతితంగానే ఉంది కదా. ఇక్కడి వస్తువుల్లో సారమే లేదు. సత్యుగంలోని ఫలపుష్పాలెక్కడా, ఇక్కడి ఫలపుష్పాలెక్కడా? అక్కడ చేదు వస్తువులు, కులిపోయిన వస్తువులు ఏమీ ఉండవు. మీరు అక్కడి వస్తువులను సాక్షాత్కారం చేసుకుంటారు. అప్పుడు ఈ పుష్పాలు, ఫలాలు ఇక్కడికి తీసుకురావాలని మీకు అనిపిస్తుంది. కానీ వారు ఇక్కడికి వచ్చేసరికి అవన్నీ మాయమైపోతాయి. అవి సూక్ష్మతల్లో కేవలం సాక్షాత్కారం యొక్క దృశ్యాలు మాత్రమే కదా. ఈ సాక్షాత్కారాలన్నీ చేయించి బాబా పిల్లల్ని ఆనందింపచేస్తారు. మిమ్మల్ని ఆత్మిక తండ్రి చదివిస్తున్నారు. ఈ శరీరం ద్వారా ఆత్మయే చదువుతుంది, కానీ శరీరం చదవదు. నేను ఇప్పుడు ఈ వారసత్వాన్ని తీసుకుంటానని, స్వర్గ యజమానిగా అవుతున్నానని ఆత్మకు నశ ఉంటుంది. స్వర్గంలోకి అందరూ వెళ్తారు, కానీ అందరికీ లక్ష్మీనారాయణలు అనే పేరైతే ఉండదు కదా. ఆత్మనే వారసత్వాన్ని పొందుతుంది. బాబా తప్ప ఇంకెవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. ఇది ఒక విశ్వవిద్యాలయం. ఇందులో చిన్నపిల్లలు, ముసలివాళ్ళు అందరూ చదువుకుంటారు. అందరికీ సంబంధించిన విశ్వవిద్యాలయం. ఇటువంటి కాలేజీని ఎక్కడన్నా చూసారా? అక్కడ వారు సాధారణమైన మానవుల నుండి లాయర్లుగా, డాక్టర్లుగా అవుతారు. కానీ ఇక్కడ మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. బాబాయే మన టీచర్, సద్గురువు అని, బాబాయే మనల్ని తనతో పాటు తీసుకెళ్తారని ఇప్పుడు మీకు తెలుసు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి మన చదువు ఆధారంగా సుఖధామం లేకొచ్చి పదవిని పొందుతాం. బాబా మీ సత్యుగంను కనీసం చూడను కూడా చూడరు. చూడండి, బాబా కూడా ఇష్టమేమో చూసేకి. చూడను అంటున్నారు. నేను మీ సత్యుగాన్ని చూస్తానా అని బాబా అడుగుతున్నారు. శరీరం ద్వారా చూడడం జరుగుతుంది. మరి బాబా శరీరం లేకుండా ఎలా చూస్తారు? ఇక్కడ పిల్లలైన మీతో మాట్లాడుతున్నారు. ఈ పాత ప్రపంచాన్ని కూడా చూస్తారు. శరీరం లేకుండా ఏమీ చూడలేరు. నేను కొత్త ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి వచ్చి మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను. నేను స్వర్గాన్ని చూడను. రండి బాబా, ఎవరొద్దన్నారు? మీరు రావచ్చు. మీరు తయారు చేసిందే కదా. ఎవరి శరీరంలోకైనా ప్రవేశించి గుప్తంగా చూసే అవకాశం కూడా లేదు. అసలు నాకు స్వర్గంలోకి వచ్చే పాత్రే లేదు. మీరు ఇక్కడ ఎన్ని కొత్త విషయాలు వింటున్నారు. కావున ఈ పాత ప్రపంచంలోకి మీ మనసు పోకూడదు. మీరు ఎంత పావనంగా అవుతారో అంత ఉన్నత పదవిని పొందుతారని బాబా అంటున్నారు. అంతా స్మృతి యాత్రపైనే ఆధారం ఉంది.
మనుషులు యాత్రలకు వెళ్ళే సమయంలో పవిత్రంగా ఉంటారు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అపవిత్రం అవుతారు. పిల్లలైన మీకెంతో సంతోషం ఉండాలి. బేహద్దు తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని పొందుతున్నామని మీకు తెలుసు. కావున వారి శ్రీమతం పైన నడవాలి కదా. ఒక్క బాబా స్మృతి ద్వారానే సత్వప్రధానంగా అవుతారు. 63 జన్మల పాపభారం మీ పైన ఉంది. దాన్నంతటినీ ఈ జన్మలో తొలగించుకోవాలి. మీకు ఇది తప్ప ఇంకే శ్రమ లేదు. విషాన్ని త్రాగాలనే ఆకలి ఏదైతే ఉందో దాన్ని వదిలేయాలి. అది ఆకలి, తీరని ఆకలి. చాలా 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 వశమైపోతారు. అసలు దాని గురించి ఏమాత్రమూ ఆలోచించకండి. ఈ వికారాల ద్వారానే మీరు జన్మజన్మాంతరాలు దుఃఖితులుగా అయ్యారు. కుమారీలపైన ఎంతో జాలి కలుగుతుంది. సినిమాలకు వెళ్ళడం ద్వారానే బాగా పాడైపోతారు. వీటి ద్వారానే నరకంలోకి వెళ్తారు. కానీ బాబా కొందరితో చూస్తే పర్వాలేదంటారు. కానీ మీరు చూడడం ద్వారా ఎంతోమంది చూడడం మొదలు పెడతారు. కావున మీరెప్పుడూ చూడకూడదు. ఇతడు భగీరథుడు అనగా భాగ్యశాలి రథము. తన రథమును బాబాకిచ్చేందుకు డ్రామానుసారంగా ఇతడు నిమిత్తమైనారు బ్రహ్మబాబా. నిమిత్తమయ్యారు. బాబా వీరిలోకి వస్తారని మీరు అర్థం చేసుకున్నారు. ఇతడు హుసేన్ గుర్రం, యా హుసేన్, హుసేన్ కా గోడా, అల్లా గోడా. వీరు మిమ్మల్ని అందరినీ సుందరంగా తయారు చేస్తారు. అందుకే అక్కడ తెల్ల గుర్రము, ముస్లింల ప్రతి ఇంట్లోనూ తెల్ల గుర్రము, ఎర్ర దుప్పటి తెల్ల గుర్రం పైన ఉంటుంది. దాన్ని యా హుసేన్, హుసేన్ కా గోడా అని చెప్తారు. వీరు మిమ్మల్ని సుందరంగా తయారు చేస్తారు. శివబాబా బాబా సుందరమైన వారు, సత్యం శివం సుందరుడు. ఇతడు రథాన్ని తీసుకున్నారు. డ్రామాలో వీరి పాత్రయే ఈ విధంగా ఉంది. నల్లగా అయిపోయిన ఆత్మలను బంగారు సమానంగా తయారు చేస్తారు. బాబా సర్వశక్తివంతుడా, డ్రామా సర్వశక్తివంతమైనదా? బాబా ఎంత బాగా చెప్తున్నారు. డ్రామాయే సర్వశక్తివంతమైనది. ఈ డ్రామాలోని నటులందరిలోకి సర్వశక్తివంతుడు ఈ శివబాబా. ఆ తర్వాత రావణుడు. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణరాజ్యం ఉంటుంది. బాబా మేము మిమ్మల్ని గడియ గడియా మర్చిపోతున్నామని బాబాకు ఉత్తరాలు రాస్తారు. ఉదాసీనులుగా అయిపోతారు. అరే, నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేసేందుకు వస్తే మీరు ఉదాసీనులుగా ఎందుకు అవుతున్నారు అని అంటారు. పవిత్రంగా అయ్యేందుకు శ్రమించాలి. అంతేకాని ఏమీ చెయ్యకుండా రాజ్య తిలకాన్ని ఎలా ఇస్తారు? జ్ఞానం మరియు యోగాల ద్వారా మిమ్మల్ని మీరే రాజ్య తిలకాన్ని పొందుకునేందుకు అర్హులుగా తయారు చేసుకోవాలి. బాబాను స్మృతి చేస్తున్నట్లయితే రాజ్య తిలకానికి అర్హులుగా అయిపోతారు. శివబాబా మన మధురమైన తండ్రి, టీచర్, సద్గురు అని మీ బుద్ధిలో ఉండాలి. వారు మనల్ని కూడా ఎంతో మధురంగా తయారు చేస్తారు. ధనవంతులైన వారికి ఇదే స్వర్గమని, పేదవారికి ఇదే నరకమని మనుష్యులు భావిస్తారు. కానీ ఇది సత్యం కాదు. నిజానికి ఇదంతా ఒక నరకం. అచ్చా, మీటే మీటే సిక్లరే బచ్చోం ప్రతి माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। సారాంశం, సినిమాలు నరకంలోకి వెళ్ళే ద్వారాలు. కావున సినిమాలు చూడకూడదు. స్మృతి యాత్ర ద్వారా పావనంగా ఈ ఉన్నత పదవిని పొందాలి. ఈ పాత ప్రపంచం పైన మీ మనస్సుని పెట్టుకోకూడదు. బాబా ఏమంటున్నారు? ఈ పాత ప్రపంచం పైన పిల్లలారా మీ మనస్సు పెట్టుకోవకండి. ఇది రౌరవ నరకం. దీనిపైన ఎందుకు మనసు పెట్టుకుంటారు అంటారు బాబా. రెండో విషయం, మనసా వాచ కర్మణ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. అందరి చెవుల్లో మధురమైన విషయాలను, బాబా యొక్క మధురమైన విషయాలను వినిపించాలి. అందరికీ బాబా స్మృతిని కలిగించాలి. బుద్ధి యోగాన్ని ఒక్క బాబాతో జోడింప చేయాలి. దేహదారుల జతలో జోడింప చేసుకోకూడదు. మనం మధ్యవర్తులు మాత్రమే. బ్రహ్మబాబానే తన ఫోటోని కూడా ఉండించుకోలేదు. సో ఇంకా మనం ఎక్కడి నుంచి? వరదానం, స్మృతి యొక్క స్విచ్ను
స్మృతి యొక్క స్విచ్ను ఆన్ చేసుకొని క్షణంలో అశరీరీ స్థితిని అనుభవం చేసుకునే ప్రీతి బుద్ధి ఆత్మలుగా కండి. నేను ఆత్మను, ఈ దేహాన్ని నడిపించే శక్తిని, దీని నుండి అతీతంగా ఉన్నాను. నేను రథసారథిని, నేను మాలికుణ్ణి, ఈ కర్మేంద్రియాలు సేవకులైనాయి. ఈ విధంగా తెలుసుకొని అశరీరీగా ఈ అభ్యాసం చేయండి. దే ఇంపార్టెంట్. అనుభవం చేసుకునే ప్రీతి బుద్ధి ఆత్మలుగా కండి. వివరణ: ఎక్కడైతే ప్రభు ప్రీతి ఉంటుందో అక్కడ అశరీరీ కావడం ఒక క్షణకాలం యొక్క ఆట. ఏ విధంగా స్విచ్ ఆన్ చేయగానే అంధకారం సమాప్తమైపోతుందో అలా ప్రీతి బుద్ధి కలవారిగా ఈ స్మృతి రూపీ స్విచ్ని ఆన్ చేసినట్లయితే దేహము మరియు దైహిక ప్రపంచం యొక్క స్మృతి యొక్క స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అదానైతే ఇది ఆఫ్ అయిపోతుంది, ఈ దానిలో ఉంటే అది ఆఫ్ అయిపోతుంది. ఇది ఒక్క క్షణకాలం యొక్క ఆట. మీ నోటితో బాబా అని అనడంలో కూడా సమయం పడుతుంది, కానీ స్మృతిలోకి తెచ్చుకునేందుకు సమయం పట్టదు. నోటితో బాబా అనేకి టైం పడుతుంది, కానీ స్మృతిలో తెచ్చుకునేకి టైం పట్టదు. ఈ బాబా అన్న పదం పాత ప్రపంచాన్ని మర్చిపోయేందుకు ఆత్మిక బాంబు. స్లోగన్: దేహభ్రాంతి అనే మట్టి యొక్క భారం నుండి అతీతంగా ఉన్నట్లయితే డబల్ లైట్ ఫరిస్తాగా అయిపోతారు. దేహభ్రాంతి అనే మట్టి నుంచి అతీతంగా ఉండండి, అప్పుడే డబల్ లైట్ ఫరిస్తాగా కాగలుగుతారు. అవ్యక్త ప్రేరణ: సత్యత మరియు సభ్యత రూపీ సంస్కృతిని ధారణ చేయండి. సత్యత ఉంది అన్నదానికి పరిశీలన ఏమిటంటే సంకల్పాలు, మాటలు, కర్మలు, సంబంధ సంపర్కాలు అన్నింటిలోనూ దివ్యత్వం యొక్క అనుభూతి కలుగుతుంది. నేనైతే సదా సత్యాన్నే మాట్లాడతాను అని కొందరు అంటారు, కానీ మాటలలో, కర్మలలో ఒకవేళ దివ్యత లేనట్లయితే ఇతరులకు మీ సత్యతగా అనిపించదు. కనుక సత్యతా శక్తితో దివ్యతను ధారణ చేయండి. దేన్ని సహనం చేయాల్సి వచ్చినా కానీ గాబరా పడకండి. సమయ ప్రమాణంగా సత్యత దానికదే స్వయం నిరూపణ అవుతుంది. సమయం వస్తే నిరూపణ అవుతుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.